అరవింద్కు ఆయన ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో అర్థమే కాదు ఆయనకు. ఎందుకంటే ఆయన తండ్రి గొప్పోడు. వాళ్ళ తండ్రి ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేసిండు, ఎన్నో మినిస్టర్ చేసిండు. అయినా ఆయన కడుపులో చెడబుట్టినేనా. ఎందుకంటే ఆ నోరు ఉన్నదని, ఆ గుండు ఉన్నదని, ఆ గుండులో ఏముందో ఆయన తెలియదు ఎవరికి. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయన. రెండోది ఏంటంటే ఒక ఆడపిల్ల అని చెప్పి చూడకుండా కూడా నోటికి వదిలేస్తే అది మాట్లాడితే రాబోయే రోజుల్లో కవితక్క గురించి అరవింద్ గారు మీరు మాట్లాడితే చాలా జాగ్రత్త. మీరు మాట్లాడితే మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తూ ఉన్నాను. కవితక్క గారి గురించి నువ్వు చెప్పడం ఏంది ఆయనకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి పెడుతున్నా వెనక. వాస్తవానికి రేవంత్ రెడ్డికి మీరు ఆయనకు బానిసలకు ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఆయనకి వెనక ఉండి మాట్లాడిపిస్తారు మీరు. కవితక్క కాదు. కవితక్క నిటారుగా నిలబడి ఈరోజు తెలంగాణ ప్రజల కొరకు, సామాజిక తెలంగాణ కొరకు పోరాడుతున్నామే. మీరు ఒకరి దగ్గర పనిచేస్తూ ఉన్నవాళ్ళు మీరు ఎవరు చెప్తే వాళ్ళకి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం మీరు అరవింద్ గారు మళ్ళీసారి మాట్లాడినాకే జాగ్రత్త హెచ్చరిస్తున్నాం మేము జాగృతి తరఫున. ఎందుకంటే మీరు ఎంత ఉన్నారో అంత మాట్లాడండి. అంటే అందులో మాట్లాడితే మేము బాగా మీడియాలో పాపులర్ అవుతామని చెప్పేసి చెప్తే ప్రజలకు రాబోయే రోజుల్లో జాగృతిలో ఉన్న ప్రజలు మీ ఇంటికి వచ్చి పడి కొడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఉద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నటువంటి కవితకి ఆ రోజు ఆ ప్రభుత్వంలోనే భాగస్వామిగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి కవితకి ఆ రోజు సమస్యలు ఎందుకు గుర్తు రాలేదు, ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతుందన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. గుర్తు రాలేదుగా, గుర్తు ఉన్నది. గుర్తు ఉన్నా కానీ ఆ రోజుల్లో ఆ బీఆర్ఎస్లో ఉన్నందున ఆమె ఏం చెప్పినా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోలేదు. అందుకనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్న వాళ్ళు మరి ఉద్యోగస్తులు పట్టించుకోవట్లేదు. కాబట్టి బయటకు వచ్చి ఇది ఉద్యోగస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, మరి అన్ని కులాలకు న్యాయం చేయాలి. వీళ్ళకు తెలంగాణలో సామాజిక న్యాయం అయితేనే బాగుంటుందని చెప్పేసి బయటకు వచ్చి ఓ పార్టీ పెడుతుంది. 25 తారీఖు ఏప్రిల్ రోజున ఆ రోజు వేలాది మంది, వందల కళ్ళు, వేల కళ్ళు, లక్షల కళ్ళు కవితమ్మ గారు ఎప్పుడు పార్టీ పెడతారో చూస్తాము, అలా చేరుతామని చెప్పి ప్రజలు ఈరోజు కోరుతూ ఉన్నారు. ఆ వెంట నడవాలని చెప్పి వేలాది మంది అడుగులు వేయడానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఏం పార్టీ? మీ పార్టీ పేరు టీఆర్ఎస్ అంటారు, లేకపోతే ఏదో తెలంగాణ జాగృతి పార్టీ అంటారు, టీజేపీ అని అంటా ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా కవితమ్మ గారు తెలుసు ఏ పార్టీ పెట్టాలని. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ కలిపి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరంలో ఖాళీగా ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీ ఖాళీగా ఉన్నది. అది ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అది కూడా ఎట్లా తీసుకోవాలి, తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోవద్దు ఎట్లా ఉంటుందని కవితమ్మ గారు దాని గురించి స్టడీ చేస్తున్నారు. తీసుకుంటే తప్పేం లేదు. అది ఇంత కష్టపడి కవితమ్మ గారు కాపీ కొడతారా మరి? కాపీగా అది ఎవరిదండి? కవితమ్మ గారు ఒక బీఆర్ఎస్లో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి. వాళ్ళ రక్తము ఆమె తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది కదా, వేరే ఎవరు లేదు. కాబట్టి తీసుకోవచ్చు. తీసుకుంటే కూడా అంత అభ్యంతరం. ఎందుకంటే వేరే అనేవాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ రక్తము ఇయ్యాల కాకుండా రేపు కాకుండా అన్ననే ఎత్తాడు, తండ్రి ఎత్తాడు. ఈరోజు ఆమె గురించి చెడు మాట్లాడేవాడు అందరూ రేపు వేరే అవుతారు తప్ప ఏదో రోజు తండ్రి బిడ్డ ఒకటితరని చెప్తే తెలియజేస్తున్నాను. ఒక్కటైతారంటే రక్తబంధన పార్టీ విధంగా కానీ చెప్పేది. ఏదో రోజు రక్తం కాబట్టి వాళ్ళకు మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళకు మంచి జరిగినా మాట్లాడుకుంటూ వస్తూ పోతూ ఉంటారు. పార్టీ అంటే వేరే ఉంటుంది అని చెప్తే తెలియజేస్తున్నాను. ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినటువంటి కవిత ఆమెకు పూర్తిగా కడిగిన ముత్యం లాగా బయటికి రావడానికి కారణం బీజేపీ. కాబట్టి బీజేపీ వెనుక ఉంది నడిపిస్తుంది అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఇప్పుడు బీజేపీ వెనుక ఉంది అనుకుందాం. ఈ గుండా అరవింద్ ఎందుకంటారు మరి? ఆమె ఎందుకు అనాలి? అనుకోలే కదా. ఇప్పుడు ఆయన ఉంటే అనకూడదు కదా. లేదు కాబట్టి వీళ్ళు ఉట్టి మాటలు నిందలేయడం తప్ప, బట్ట కాల్చి మీదేయడం తప్ప వీళ్ళది ఏమీ లేదు. ఎందుకంటే ఈ యొక్క లిక్కరు అనుకుని చెప్తున్నారు కదా, ఎంతోమంది లిక్కర్ కాదు రకరకాల గలీజ్ దందలు చేసిన మొగోళ్ళు ఉన్నారు. మొగోళ్ళు ఎందుకు పేరు పెట్టలేదు వీళ్ళు? ఒక మహిళ అని చెప్పేసి మహిళ ఏమనని చెప్పి పేరు పెడుతూ ఇది కరెక్ట్ కాదు. మళ్ళా ఎవరైనా కవిత గారు లిక్కర్ గురించి మాట్లాడినా వాళ్ళ నాలుకలు తెగ కోసం తెలియజేస్తున్నా. సభ మేడ్చల్ జిల్లాలో మున్నూరాబాద్లో వేలాది మందితోటి కవితక్క గారు రేపు పెట్టబోయే పార్టీ, ఆ పార్టీలో యువతకు ధైర్యము, మహిళలకు గౌరవము, రైతులకు న్యాయము, అదే కాకుండా సంబంధ కులాలకు కొత్త రాజకీయ ఒరవడి, కొత్త చైతన్యము. కవితక్క అంటే ఒక ధైర్యము,
కవితక్క అంటే ఒక విప్లవం. కవితక్క అంటే ఈరోజు ఆమె చూసి కొత్త చరిత్ర సృష్టించాలని చెప్పి తెలంగాణలో ఆమె ముందడుగేస్తుంది. ఆ అడుగుతో వేలాది మంది లక్షలాది మంది వస్తారు పోతారు. దాంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు కూడా అన్ని పార్టీలతో రావడానికి ఆమెతో మాట్లాడుతున్నారు ఈరోజు దాకా. చెప్తుంది ఏమన్నా ముఖ్యమంత్రి ఎవరు ఉండబోతా ఉన్నారు మా పార్టీ అధికారులు? అరే ముఖ్యమంత్రి మా కవితక్కనే ఉంటుంది. మా 100% మా కవితక్క ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అంటే వేరే వాళ్ళు ఉండాలంటే ఎవరు పరిపాలిస్తారు, ఎవరు వాళ్ళ రాజకీయ చరిత్ర ఉండాలి, రాజకీయంగా అన్ని రకాలుగా ఉండాలి. ప్రజలే కాదు, ప్రజలతోటి డబ్బు ఉండాలి, అనుభవం ఉండాలి. అంటే ఏ ప్రభుత్వంలో ఏది అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, ఏ పార్టీలో కూడా ఏమో లోపల ఏ లుకులు అని చెప్పి తెలిసిన వాళ్ళే రేపు ప్రభుత్వాన్ని ఏలే పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరు తీసుకొచ్చి అనామకు తీసుకొచ్చి కూర్చోబెడితే ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా మా కవితక్కని ఉంటుంది. 100% కవితక్క ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను నేను.